హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79వ అండ్ ఈరోజు అయితే కేపీహెచ్పిలో మన ఎన్సీసీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కలిపి ఇలా మన జాతీయ జెండాను అయితే తీసుకువెళ్ళడం చూశాను. చాలా పొడుగ్గా ఉన్నది అండ్ స్టూడెంట్స్ చాలామంది పాల్గొన్నారు, రాజకీయ నాయకులు అయ్యి. సో నేను అలా అయితే ఆగైతే తీశాను. కనిపిస్తున్నారు కదా స్టూడెంట్స్ అయ్యి చాలా భారత్ మాతాకి జై అని అలా చాలా ప్రొటెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. రేపు పొద్దున్న మనం జరుపుకునే ఆగస్ట్ 15కి వాళ్ళ ఎన్సీసీ వాళ్ళు అయ్యి క్యాండిడేట్స్ అయ్యి చేస్తున్నారు. చూడండి ఇక్కడ నేషనల్ క్యాడెట్ సిఆర్పిఎఫ్ ఎన్సీసీ సికింద్రాబాద్ అని ఉన్నది. హర్ ఘర్ తిరంగా అని ఒక నినాదం ఇస్తూ వాళ్ళైతే కదిలారు. చూడు ఎన్సీసీ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు కదా. మీలో ఎంతమంది ఎన్సీసీలో జాయిన్ అయ్యారు కాలేజ్ డేస్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా పాల్గొంటే కనుక ప్లీజ్ కామెంట్. అండ్ మార్నింగే మీలో ఎంతమంది కేపీహెచ్పి వాళ్ళు చూసారో కూడా కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా అలా వెళ్తూనే ఉన్నది, చాలా పొడవుగా అయితే ఉన్నది మన జాతీయ జెండా. చూడండి అలా విజువల్స్ నేను అలా తీస్తూనే ఉన్నాను, వాళ్ళు కదులుతూనే ఉన్నారు అండ్ అలా వస్తూనే ఉన్నది. అలా చాలా దూరం అయితే ఉన్నది. సో నేనైతే కొంచెం కవర్ చేశాను మన జెండాని. అండ్ నేను కూడా కొంతసేపు అయితే ర్యాలీలో పాల్గొన్నాను అలా అయితే. అండ్ పోలీసులు వాళ్ళు కూడా చాలా ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తూ అయితే అలా మన స్టూడెంట్స్ ర్యాలీని అయితే అలా ముందుకైతే సాగారు. అండ్ దీన్ని షార్ట్ వీడియో అయితే నేను ఒకటి ప్లేస్ చేస్తున్నాను. ఆ షార్ట్ వీడియోలో ఇంకా చాలా తీశాను, దాంట్లో అయితే చూడండి. షార్ట్లోని చూడండి స్టూడెంట్స్ అయ్యి అలాగా ఎంతమంది, చాలామంది మార్నింగే. అండ్ ఇక్కడ చాలామంది అయితే మన దేశానికి సంబంధించిన వాళ్ళ వేషాలు అయితే చాలామంది పిల్లలు వేశారు, చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే మన షార్ట్ వీడియోలో అయితే ఇచ్చాను చూడండి. నేను కొంచెం అయితే ముందుకు వచ్చి నేనైతే ఈ వీడియో తీశాను. చూస్తున్నారు కదా బీజేపీ సంబంధించిన నాయకులు ఎవరో ఉన్నారు. సో వాళ్ళైతే చేసి